నమస్తే. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. సామాన్యునికి అందనంత దూరంలోకి పసిడి పరుగులు పెడతా ఉన్నది. సో మొన్నటి వరకు రేట్లు చూసుకుంటే అమాంతం 2 రోజులలోనే 5,000 రూపాయల రేటు పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు 1,19,000 రూపాయలు. అక్షరాల 1,19,000 రూపాయలకి 1 తులం బంగారం. 24 క్యారెట్ల బంగారం 1,19,000కు చేరింది. సో ఇది ఇంత భారీగా పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? రానున్నటువంటి రోజులలో ఇంకా బంగారం ధర పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇది అందరికీ కూడా మధ్యతరగతి పీపుల్స్కి కావచ్చు, ఉన్నత వర్గాలకి కావచ్చు, సో ఎవరికైనా బంగారం అంటే చాలా ప్రీతి ఉంటుంది. బంగారం అంటే చాలామందికి మక్కువ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకైతే ఎక్కువగా ఉంటుంది. మరో పక్కన చాలామంది పెట్టుబడులు సైతం కూడా ఇట్లాంటి లోహాలపైనే, విలువైనటువంటి లోహాలపైనే పెట్టుబడులు పెట్టడం, అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ విలువ తగ్గిపోవడం, అంతేకాకుండా భారత్లో ఇటీవల కనిష్ట స్థాయికి రూపాయి విలువ తగ్గడం డాలర్తో పోల్చుకుంటే. సో వీటన్నిటిని బేరీజు చేసుకొని ప్రతిరోజు ఒకవేళ కనుక 1 మంత్లో, ఒక నెలలో 1 తులం బంగారం మీద ఏదో ఒకరోజు 200, 300 రూపాయలు తగ్గితే మిగతా 29 రోజుల పాటు పెరుగుకుంటూనే పోతుంది. రోజుకు కనీసం 100-150 అయినా పెరుగుతూ ఉన్నది. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసుకున్నట్టయితుంటే, నిన్న మొన్న చూసుకున్నట్టయితుంటే, సోమవారం ఒకటే రోజు తులం బంగారం పైన 2,200 పెరిగింది. సోమవారం మొన్న, నిన్ననేమో 2,700 పెరిగింది ఒకటే రోజు. అంటే కేవలం 2 రోజులలోనే దరిదాపుగా 1 తులం బంగారం మీద 5,000 రూపాయలు పెరిగింది. మరి నిజంగా ఇప్పుడు ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా అంటే తగ్గేటువంటి అవకాశం అస్సలు కనపడట్లేదు. ఇక సామాన్యుడు 1 తులం బంగారం కొనడం ఇక అసాధ్యంగానే మారిపోయేటువంటి ఆ పరిస్థితి రానుందని మనకు ఈ లెక్కలు చూస్తే అర్థమవుతా ఉన్నది. 1 తులం బంగారం దేవుడెరుగు, కనీసం 1 గ్రామ్ బంగారమైన కొనేటువంటి పరిస్థితి ఉంటుందా? 2015 వరకు ఉన్నటువంటి రేటు ఒక రకంగా, 2015 తర్వాత ఉన్నటువంటి రేటు ఒక విధంగా. 2015 కంటే ముందు దాదాపుగా బంగారం రేటు, తులం బంగారానికి రేటు 50,000 లోపే. కానీ ఇప్పుడు చూస్తే తులం బంగారం 1,20,000 దగ్గరికి వచ్చింది. సో రానున్నటువంటి 2025లో ఉన్నాం మనం. 2030లో తులం బంగారం రేటు 2 లక్షలకు చేరుతుందట. ఇది నిపుణుల యొక్క అంచనా. ఈ బంగారం ఈ పరుగులు తీయడం రేటు, అలాగే రూపాయి పైన రూపాయి విలువ తగ్గిపోవడం, ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతోటి పెద్ద ఎత్తున ఈ బంగారానికి ఇంకా రేటు పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే 1 తులం బంగారం, 1 తులం బంగారానికి 2 లక్షల రూపాయలు. 24 క్యారెట్ల బంగారం ఏదైతే ఉంటుందో దానికి 2 లక్షలకు చేరిపోతుందట. అంటే ఏ విధంగా ఆ బంగారం పెరుగుతుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించినటువంటి బంగారానికి రేటు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతోటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ విలువ తగ్గిపోవడం, ఇటీవల H1B వీసాలు ఏవైతే ఉన్నాయో దానిపైన అదనపు భారం వేయడం, ఇదంతా కూడా బంగారం పైన ప్రభావం చూపెడతా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకసారి బంగారం రేటు కనుక చూసుకున్నట్టయితే ఉంటే, ఇంకో పుత్తడి 1.19 లక్షలకు చేరిందనేది ఒక వార్త. పుత్తడి బంగారం 1,19,000కు, మరో 2,700 పెరిగిన 10 గ్రాముల ధర దేశీయ మార్కెట్లో చారిత్రక గరిష్ట స్థానానికి చేరిక. ఇక దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు చరిత్ర సృష్టించింది. ఇంత రేట్ ఎప్పుడు లేదు. 1,19,000కు చేరిపోయింది. ఇగో ఈ ఏడాది ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర 39,950 లేదా 50.60% ఎగబాకింది. అంటే ఈ యొక్క సంవత్సరంలోనే, ఈ ఏడాది ఇప్పటి వరకు
39,900 అంటే దాదాపుగా 40,000 పెరిగిపోయింది. ఒకటే సంవత్సర కాలంలో బంగారం ధర 40,000. అంటే ఇంతకుముందేమో 80,000 ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. పోయిన సంవత్సరం ఇదే నెలలో 80,000 ఉన్నటువంటి బంగారం ఈ ఏడాదిలో 40,000 పెరిగి దాదాపుగా 50% ఎగబాకింది. డిసెంబర్ 31, 2024న 78,950గా ఉన్నది. దాదాపుగా 79,000 ఉన్నదట పోయిన సంవత్సరం ఇదే రోజుకి. సో అలాగే కిలో వెండి 49,900 లేదా 55.63% పెరిగింది. గతేడాది చివరి రోజు 89,700గా ఉంటే కిలో వెండి ఇవాళ 1,40,000కు పెరిగిపోయింది. చూడండి ఎంత పెరిగిపోయిందో. సో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1% ఎగబాకి $3,810.10 వెండి $44.46 చేరిందట. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. పోయిన సంవత్సరం ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఒకసారి చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలో 99.9% అంటే స్వచ్ఛమైనటువంటి బంగారం మంగళవారం రోజు ఒకటే రోజు అంటే నిన్న 2,700 ఎగబాకి 1,18,900 పలికింది. సోమవారం అంటే మొన్న 2,200 పెరిగిన ధర ఆ మరుసటి రోజు అంటే నిన్న అధికంగా నమోదైంది 2,700 రూపాయలు పెరిగి. అంటే ఈ 2 రోజుల్లో పుత్తడి ధర ఏకంగా 5,000కు పైగా ఎగబాకినట్లు అయింది. అలాగే 99.5% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 2,650 అందుకొని మరో చారిత్రక గరిష్ట స్థాయి 1,18,300కు చేరుకున్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర 2,000 అందుకొని 1,19,000 పలికిందట. ఇగో ఇది బంగారం సంబంధించినటువంటి రేటు. ఇగో ఈ 5 ఏళ్లలో ఈ 2025లో ఉన్నాం, 5 ఏళ్లలో 2 లక్షలకు పోతుందట తులం బంగారం. ఇక తులం బంగారం 2 లక్షలకు పోతే మనం కొంటడా? 1 గ్రామ్ బంగారం అయినా మనం కొంటమా? 10 గ్రాముల బంగారం 2 లక్షలకు చేరితే అంటే దాదాపుగా గ్రాముకి 20,000 రూపాయలు. 20,000 రూపాయలు బంగారం ధరలు త్వరలో 2 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో 50% వరకు పెరిగిన ధరలు వచ్చే 5 ఏళ్లలో అదే స్పీడ్తో 2 లక్షలను అధిగమిస్తుందట. ఇక చూడరు, ఇక ఎవరైనా కొనేటోళ్ళు ఉన్నట్లయితే బంగారం మీద పెట్టుబడులు పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టుకోరు ఇక. సో ఇది ఇట్లా ఉంటే పుత్తడి ర్యాలీకి కారణాలు అంటే పుత్తడి ధర పెరగడానికి కారణాలు చూస్తే డాలర్తో పోలిస్తే రూపాయి చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడం. రూపాయి విలువ మొత్తం డాలర్తో పోలిస్తే పూర్తి స్థాయిలో క్షీణించిపోయింది. ఎన్నడూ లేనటువంటి విధంగా కనిష్ట స్థాయికి పాతాళానికి పడిపోయింది రూపాయి విలువ. అమెరికన్ H-1B వీసా ఫీజు పెంచడం. సో నిన్న మొన్న తీసుకున్నటువంటి ట్రంప్ నిర్ణయం ఉన్నది కదా, ఏది H-1B వీసా కావాలంటే $1,00,000 దాదాపుగా 88 లక్షల రూపాయలు ట్యాక్స్తో కలుపుకున్నట్లయితే ₹1,00,00,000 కడితేనే H-1B వీసా వస్తుంది. సో ఆ వీసా ధరలు కూడా పెంచడం అడ్డగోలుగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో బంగారం మీద ప్రభావం పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర రికార్డుకు చేరుకోవడం. యుఎస్ ఫెడ్ రిజర్వ్ ఈ ఏడాది మరో 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉండడం, అలాగే చైనా సావరియన్ గోల్డ్ రిజర్వేలు పెంచుకున్నట్లు ప్రకటించడం. సో ఈ 5-6 నిర్ణయాలతోటి పుత్తడికి ధరకు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణమవుతా ఉంది. సో ఇది మొత్తానికి ఎవరైనా బంగారం కొనేటువంటి వాళ్ళు అంటే మనం పెళ్లిళ్ళల్లో ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన ఇంటి ఆడబిడ్డకో లేకపోయినట్లయితే అల్లునికో ఎంతో కొంత మనం బంగారం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది. ప్రతి పెళ్లిలో అట్లాంటిదే ఉంటా ఉంటుంది. కానీ పెళ్ళికి మనం కనీసం ఒక 4 తులాల బంగారం పెట్టినట్టు ఇప్పుడు గ్రేట్గా ఫీల్ కావాలి. అంటే బంగారం ఆ విధంగా విపరీతమైనటువంటి పెరిగిపోతూ ఉన్నది. సో చూద్దాం మరి ఈ బంగారం ధరకి ఇప్పుడైతే అడ్డుకట్ట పడేటువంటి అవకాశం లేదు. ప్రతిరోజు ఈ విధంగానే పెరిగిపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 30 రోజుల్లో నెలలో ఉన్నటువంటి 30 రోజుల్లో 29 రోజులు పెరిగిపోవడమే, ఏదో ఒక రోజు మాత్రమే 200-300 తగ్గుతూ ఉన్నది. తగ్గినటువంటి మరుసటి రోజే ₹1,000 పెరిగిపోతూ ఉన్నది. సో తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడే తీసుకోర్రి. సో నిపుణులు చెప్తా ఉన్నారు బంగారం రేటు ఇంకా దిగి వస్తుంది, నేను దిగి వచ్చిన తర్వాత కొంటానంటే ఇక అది దిగి వస్తానంటే అది కలనే, ఇక దిగి రాదు, కాదు అది ధర తగ్గేటువంటి అవకాశం అయితే ఇప్పట్లో కనబడట్లేదు. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల రూపాయలకు తులం బంగారం వస్తుందట. ఒకసారి జాగ్రత్త పడు.